పరిశుద్ధాత్మ అభిషేకం అనేది కల్పన కథ కాదు. ఇది కల్పించుకొని చెప్పడం కాదు. ఇది అప్పుడే జరిగింది, ఇప్పుడు జరగదు, ఇప్పుడు మనం పొందుకోలేము, ఇప్పుడు మన మీదుగా దిగిరాదు అనే వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా అవి గాలి మాటలే, అవన్నీ సత్యము కాదు. అయితే సత్యదేవుడు అంటూ ఉన్నాడు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అంత్య దినముల యందు. ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో పరిశుద్ధాత్మదేవుడు బలముగా తిరుగుతూ ఉన్న సమయం. ఎవరు అడిగితే వాళ్ళ మీద కుమ్మరించబడతాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఈ కృపాకాలము ఎత్తిపోయిన తర్వాత, తొలగిపోయిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు పరలోక రాజ్యానికి, ఆకాశానికి ఎత్తబడతాడు. అప్పుడు ఆత్మను పొందుకోవాలి అని అనుకుంటే కూడా మనం పొందుకోలేదు. అయితే ఈ రోజు మీతో నేను మాట్లాడదలసింది ఏంటంటే, పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరించి మాట్లాడదలసింది ఏంటంటే, ఎందుకు మనము ఆత్మను పొందుకోలేకపోతున్నాం? దేవుడేమో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. మనమేమో ఉన్న ఒక 30 మందికి 2-3 ఆత్మను పొందుకుంటున్నాం. మిగతా ఎందుకు పొందుకుంటలేము? ఏం జరుగుతుంది మధ్యలో?